సో హాయ్ గైస్, అందరికి గుడ్ ఆఫ్టర్నూన్. ఈరోజు వచ్చేసి వ్లాగ్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే ప్రజెంట్ వచ్చేసి ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నా అంటే పొన్నాల దగ్గర అవుతున్నా. సో మా అక్క వాళ్ళు వచ్చేసి ఇంటికి వచ్చి ఉండే వాళ్ళని దించడానికి అయితే పొన్నాలకు దించేసిన. ఇప్పుడు మధ్యలో అయితే షూట్ అవుతుంది. సో ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఈ బాగా ఎండలు కొడుతున్నాయి కదా ఘోరంగా. పోయేటప్పుడు ఏంటన్నా ఒక మంచిగా లెమన్ అట్లా తాగేసి ఇంటికి పోవాలి. ఇంటికి పోయి బావి కాడికి పోవాలి. సో బావి కాడికి పోయినాక ఏం వర్క్ ఉంది అంటే రీసెంట్ గానే చాలా మంది గొర్రెలు కోసారు కదా. ఎట్లా మనకు డైరీ ఫామ్ ఉంది కాబట్టి గడ్డి కట్టలు కట్టికేయాలి కదా. సో అందుకోసం మిషన్ వస్తానని అయితే చెప్పారు. ఒక్కడికైతే ఇప్పుడు మనం వెళ్ళాలి. ఇప్పుడు ఎక్కడన్నా మంచి లొకేషన్లో ఆగి మంచిగా చల్లగా ఒక లెమన్ తాగి ఇంటికైతే స్టార్ట్ అయ్యాం. ఎండలు విపరీతంగా పడుతున్నాయి. సిరిగడ జిల్లాలో వచ్చేసి 44 degrees ఎండ పడుతుందట. ఏదో రిపోర్ట్లో వచ్చింది, వెదర్ రిపోర్ట్లో. డ్రైవర్ సో గైస్, ప్లాన్ లో వచ్చేసి ఒక చిన్న మార్పు అయితే వచ్చింది. ఏంటిదంటే నేను లెమన్ దాకా పోదాం అనుకున్నా, బట్ మా తమ్ముడు ఫోన్ చేసి దాని వచ్చేసి అయిపోయింది అన్నాడు. పోయేటప్పుడు వచ్చేసి ఇక్కడ మిల్లు ఉంటుంది ఒకటి, పేలాల మిల్లు బురిపల్లి దగ్గర. సో అక్కడ వచ్చేసి ఒక పేలాల సంచి చేసుకొని అయితే పోవాలి. ఒకటానికి డోడ్ అవుతుంది. సో ఏమన్నా కానీ ఇప్పుడైతే మనం పేలాల సంచి చేసుకొని అయితే పోవాలి. 2 hours later. గైస్, ఇప్పుడే వచ్చేసి సిద్దిపేట నుంచి ఇంటికి వచ్చి ఇంటికా నుంచి బావి దగ్గరికి కూడా వచ్చిన. వచ్చేటప్పుడు అయితే ఒక సల్ల ప్యాకెట్ అయితే తీసుకొని వచ్చినాం. సో నేను నాకొకటి, మా తమ్మునికి ఒకటి. విపరీతంగా ఎండ కొడుతుంది. ఇప్పుడే ఆవులకు నీళ్ళు అయితే పెట్టిన, ఆవులను కూడా బయట కట్టేసినాయి. అవిండికి తానం అయితే వేయించిన. ఈ జింగిలాలు ఎట్నే కూర్చునే ఉంటారు. ఏమైందిరా, మంచిగా అన్నిటికీ తానం చేయించి కట్టేసినాయా. ఇంకొక విషయం ఏంటంటే మా బావి దగ్గర ఒక నిమ్మ చెట్టు ఉంది. ఆ నిమ్మకాయలు అవుతున్నాయి దానికి. ఫస్ట్ అప్పుడు షుగర్ పట్టుకొచ్చుకున్నాం. ఇక్కడ వచ్చేసి షర్బత్ అయితే వేసుకున్నాం. దానికంటే ముందుగా ఫస్ట్ ఈ చల్ల ప్యాకెట్ని అయితే ఆస్వాదిద్దాం. చల్లగా అబ్బా. ఇటువంటిది ఒకటి సంచి ఉంటుంది కదా, 25 kgs, అదొకటి వేసుకొచ్చుకున్నామంటే సరిపోతుంది. తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎండలో వేయించినప్పుడల్లా మంచిగా తాగవచ్చు. చల్లగా ఉంటుంది. అబ్బా, కమ్మ ఉంది. ఎంత తీట చూడు. ఇక జాలిని గుద్దేది గుద్దుతుంది. గుద్ది ఆల్రెడీ జాలి లేగొట్టినాయి. ఈ జాలి లేగొట్టింది ఏదంటే అది ఉన్నది కదా చిట్టి మచ్చలది, అదే జింగిడిది. గుద్ది పొక్క కూడా కొట్టింది. ఇట్లా వేసింది. దాని తర్వాత ఇది మోపోయింది. నేను వ్లాగ్ స్టార్ట్ చేసినప్పుడు ఒక విషయం చెప్పిన, ఏంటిదంటే గడ్డి కట్టలు కట్టియాలని. సో మిషన్ వచ్చేసి 25 వస్తలేదంట, రేపు వస్తుందట. రేపు కట్టించేది రేపు వ్లాగ్లో కంప్లీట్ చేద్దాం. సో ఈరోజు వచ్చేసి వ్లాగ్లో ఏం జరుగుతుంది అంటే ఆల్మోస్ట్ మా చుట్టుపక్కల ఉన్న వారు పక్క పంట ఉంటారు కదా, వాళ్ళ జాగాలు 4 ఎకరాలు వేసారు గడ్డి. దాంట్లో 3 ఎకరాలు ఎండిపోయింది. అత్యాశ ఏమంటారు, అత్యాశ. ఇప్పుడు వీళ్ళేమో బగ్గాన పడ్డాయి, ఇప్పుడేమో లేవు, మొత్తం ఎండిపోయింది. మొత్తం పొల్లు అయిపోయింది. ఇవాళ ఏం లేదు. ఒక 2 మడకట్లే ఉన్నాయి. ఎకరం అంతా, ఎకరం ఉంది, అది వారుతుంది. మిగిలిన 3 ఎకరాలు ఫసాక్. సో మాది కూడా పోవు. మాది ఎందుకు ఆగింది అంటే మా బోర్ ఎన్నడైనా నార్మల్గా పోతుండే, ఈసారి వచ్చేసి మంచిగా పోతుంది. దానివల్ల ఇంత అదే అవుతుంది. మళ్ళీ మా బాబాయ్ స్వామి వాళ్ళది మోటార్ పెట్టుకోవడం వల్ల అట్లా కొంచెం ఇక మాకు రికవర్ అయింది. కానీ లేకపోతే మాది కూడా ఎండిపోతుండే మొత్తం. ఏముండకు, ఆశనే ఉండకు. ఒకటి మంచి ప్రాపర్ బోరు పాయింట్ చూసి వేసుకోవాలి వీలైతే. వీళ్ళకి వచ్చేసి ఘోరంగా ఇబ్బంది అవుతుంది. ఈ పొలం మాకు పొలంతో ఏం బాధలేదులే, కానీ అది వేసినా వేయకుండా నడుస్తుంది. కానీ డైరీ ఫామ్లో వాటర్ అయితే మెయిన్ సోర్స్ ఉండాలి అది. సో దీనికి ఇబ్బంది అవుతుంది. ఆ 2 హౌజులలో నీళ్ళు పడుతున్నాం, అవి తాగుతూనే కథం. అన్ని తాగేసరికి ఉంటే అయిపోతాయి, ఒకటేసరికి అయిపోతాయి. ఏమైందిరా? సో ఇప్పుడు వచ్చేసి మా తమ్ముడు ఏం చేస్తుండంటే వాటికి వాటర్ పెడతాం కదా హౌజ్లో, దాంట్లో వచ్చేసి పాకురు పట్టింది ఎండకి. అది వచ్చేసి అక్కడ క్లీన్ చేస్తుండు.
గయ దగ్గరికి పోయి పైప్ అయితే కట్టాలి. సో పైప్ అయితే కడదాం పోయి. సో గాయస్ ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే పక్కన పెండ కనబడుతుంది ఇక. సో ఈ పెండ వచ్చేసి తీసేయాలి. మనం తీస్తూనే ఉంటాం, వేస్తూనే ఉంటాయి. ఏమో ఫామ్, మా డైరీ ఫామ్లు ఉన్నది జింగిడిది, ఆ కూడా ఆగది, ఉరికేస్తుంది. ఇప్పుడు పెండ అయితే తీద్దాం. పెండ చేసి మళ్ళీ ఇంత గడ్డి వాడితే మళ్ళీ 5 గంటల దాకా ఇయ్యరు. అందులేదు టైం వచ్చేసి 1:30 ఏమో అవుతుంది. ఘోరంగా విపరీతంగా కొడుతుంది ఎండ. రేకులు మీదనే ఉన్నాయి, మొత్తం వడుతుంది. దీనికి కొంచెం మీదకి హైట్ పెంచాలి, మళ్ళీ వేయాలి. మళ్ళీ ఏమంటారు, మళ్ళీ ప్యాచ్ వర్క్ ఉంది ఇంట్లో. ఇప్పుడు వాన కొట్టినప్పుడు రేకులు వేసిపోయిందని చెప్పిన పోయింది. సో ఈ రేకులు వేసేసి వేరే రేకులు వేయాలి. కట్టెలకు బదులుగా మొత్తం బొంగులు అయితే వేయాలి. ఆల్రెడీ ప్లానింగ్ అంతా అయిపోయింది, ఇక ఎగ్జిక్యూట్ చేసి ఒకటే మిగిలింది. సో మళ్ళీ ఆ పని అయితే మళ్ళీ స్టార్ట్ చేయాలి ఒక 2-3 రోజులు. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ వచ్చేసి గాడి లేదు, కిందనే వస్తున్నాం గడ్డి ఖరాబ్ ఎత్తున్నాయి. గాడి అయితే కట్టాలి ఇట్లా మధ్యలో. అక్కడ కొన్ని సపరేట్ అయితే, ఇటు కొన్ని సపరేట్ అయితే. సో దేని దానికి అట్లా సపరేట్ ఉంటాయి. ఇప్పుడు ఇట్లున్నాయి మొత్తం వచ్చేసి ఒకటే సైడ్లు ఉంటాయి, ఒక లైన్లో. అట్లా అయితే ప్లాన్ చేసినాం. ఒక 1 monthలో మొత్తం కంప్లీట్ అయిపోతుంది. మళ్ళీ ఆ తర్వాత మీకు అయితే చూపిస్తాం. సో ఇప్పుడు పెండ అయితే ఇద్దాం. ఇంకేముంది మనకు. A few moments later. సో గాయస్ ఇక్కడ చూస్తారు కదా, సో పోయి దీంట్లోకన్నా చిన్నగా ఉన్నాయి, కాకపోతే ఇక 4 అయితే పట్టుకొని వచ్చిన. దాంతో పాటుకే ఒక 10 రూపాయల చక్కెర, దాని వేయనికి పెద్ద సత్తరు, ఇవో లీటర్లు ఇల్లు. ఇప్పుడు జ్యూస్ అయితే వేద్దాం. ఈ నిమ్మకాయలకు ఏం చేయాలి, జ్యూస్ ఇక రావాలంటే ఫస్ట్ ఇట్లా మనం ఇట్లా రుద్దాలి. వీటిని నలిపినాం అనుకో జ్యూసీ అయిపోతుంది మొత్తం. అర్థం అదేందో కానీ నాకు ఇది ఒక ఊకే మైండ్లో ఒకటి తిరుగుతూ ఉంటుంది. ఏదన్నా చెప్తా ఉన్నా అనుకో, ఇది మైక్ ఆఫ్ అయిందా, ఆ మైక్ ఆఫ్ అయిందా అని ఊకే చూసుకుంటా ఉంటా. అదొక్కటే ఇక. నేను మీకు అంతకుముందు చెప్పినా కదా, మేము పాలు వచ్చేసి సీట్ హౌస్లో పోతామని. సో దాంట్లో పోయడం అయితే బంద్ చేసినాం, ఎందుకంటే టైం టు టైం బిల్ అయితే ఇస్తలేరు. సో ఇక వానితో కొంచెం ఆర్గ్యుమెంట్ అయింది, దానివల్ల అయితే వస్తలే. జ్యూస్ వెళ్తలేదు, తక్కువ కచ్చా ఉన్నాయి, ఇంకా కావాలి. ఏదో ఊకే దగ్గర మేము ఎండాకాలం స్టార్ట్ అయినప్పటి నుంచి మధ్యాహ్నం 1 గంటలకు వచ్చుడు అవుతుంది. ఎండలు వస్తున్నాం. ఎంత టోప్ పెట్టుకున్నా, ఎంత టవల్ నెత్తి మీద పెట్టుకున్నా కానీ ఆ ఎండవాడ వచ్చేసి ఘోరంగా తగులుతుంది కదా. దాని నుంచి వాళ్ళు తప్పించుకోనికి ఇట్లా నిమ్మకాయ రసాలు, జ్యూసులు ఇట్లా తాగితే ఏం కాదు. కూల్ డ్రింకులు తాగొద్దు, ఎందుకంటే అవి ఇంకా డిహైడ్రేట్ చేస్తాయట బాడీని. సో నిమ్మకాయలు ఇలాంటివి తాగితే ఇంకా బూస్టింగ్ ఉంటుంది. నిమ్మకాయలు పెడితే తింటుంది చూడరి. పట్రా చిట్టి పులలేదు అరే, పులలేదు అరే, అట్నే తింటుందిరా అది. ఓ చిట్టి పులలేదా, పులలేదా, పులలేదా? అమ్మా నేను ఫస్ట్ టైం రా, గంత పస్త తింటుంది అది. ఇంకింత కావన్నా. సో మళ్ళా అవుతుంది. ఈ నిమ్మకాయ కోసినాక దీంట్లోకి ఎంచలే జ్యూస్ వేసినాక మళ్ళీ దానికి వేద్దాం. నిమ్మకాయ వచ్చేసి దాంట్లో అయితే వెండిన. ఇప్పుడు షుగర్ అయితే యాడ్ చేద్దాం దీంట్లోకి. 10 రూపాయల షుగర్ మొత్తం పోద్దాం. సో గాయ్స్ దగ్గర ఒక 10 నిమిషాలేమో మంచిగా షేక్ అయితే వేసిన. షేక్ వచ్చేసి లెమన్ జ్యూస్ అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడు టేస్ట్ అయితే వేద్దాం. సేమ్ ఎట్లున్నది అంటే కళ్ళు లెక్కన అవుతున్నది. అబ్బా మరే దీంట్లోకి ఐస్ గడ్డలు వేసుకున్నాం అనుకో, మనం బయట కొనుక్కుంటాం జ్యూస్ సెంటర్ అలా సేమ్ అట్నే ఉంది. దీంట్లోకి వచ్చేసి కొంచెం కూల్నెస్ తక్కువైంది కానీ భలే ఉంది. సూపర్. టైం వచ్చేసి ఇప్పుడు ఎంత అవుతుందంటే 4 ఏమో అవుతుంది. సో ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే మీకు ఆల్రెడీ తెలిసింది కావచ్చు, తెలుసు కూడా,
4 అయిందంటే మేము చాప్ కట్టర్ పెట్టిందంటే గడ్డి పట్టుడే ఇక. సో దీంట్లోకి మనకు ఎట్లాగో అవును కానీ మీకు చెప్పుడు మర్చిపోయినా, ఇక్కడ కనబడుతుంది కదా ఖాళీ అయిపోయింది మొత్తం గుడ్డము, అక్కడది మొత్తం వస్తుంది మళ్ళీ గ్రీనర్ అవుతుంది. సో వాటర్ పెడుతున్నాం, ఏం కాదు. వరి అయిపోయింది, ఇంకొక 2 తాళ్ళు 3 తాళ్ళు పెడితే మొత్తం అయిపోతుంది. ఆ వాటర్ అన్ని దీనికి అయితే మాకు అందలేదు. ఇక ఇటు ఉన్నది కాకపోతే తక్కువ ఉన్నది. ఇది ఫస్ట్ టైం కటింగ్ ఇది, అదేమో ఇప్పటికి ఒక 10 సార్లు కట్ చేయొచ్చు. ఇది ఫస్ట్ టైం, మన రీసెంట్గానే పెట్టినాం. ఇది ఫస్ట్ టైం కటింగ్ వస్తుంది కాబట్టి మళ్ళీసారికి హీలింగ్ మంచిగా ఉంటుంది, అప్పుడు ఇంకా గట్టిగా వస్తుంది. ఇప్పుడు ఒక కర్ర 2 కర్రలతోనే వస్తుంది. సో మళ్ళీసారికి అయితే అది 10 కర్రలతోనే వస్తుంది, ఎందుకంటే హీలింగ్ పెరుగుతుంది అప్పటికి దాంట్లో. ఇప్పుడు గడ్డి కోసం అయిపోయింది, ఎత్తుకొని వచ్చి చాపింగ్ చేయాలి. ఆ తర్వాత మళ్ళీ వరిగడ్డి కోసం పోవాలి. వరిగడ్డికి పోయి వరిగడ్డి 2 మిక్స్ చేసి కొట్టాలి. సో మిషన్ రేపు వస్తుందంట, రేపు గడ్డి కట్టలు కట్టించేది, రేపు బ్లాగ్లో అయితే కవర్ చేద్దాం. సో ఈ సమ్మర్లో దొరికే ఇంకొక సీజనల్ ఫ్రూట్ ఏమైనా ఉంది అంటే ఈత పండ్లే. ఇక్కడ చూడొచ్చు ఈత పండ్లు అయినాయి. అరే అయినాయి అరా, కాలే, ఇంకా కాలేదు, ఇంకొక కొంచెం టైం పడుతుంది. ఈ చెట్టు వచ్చేసి మాదే, పెద్ద ఉంది, కొయ్యాలి. కసకలే ఉన్నాయి, అయినాక తెంపుదాం. తెంపి మంచిగా మక్క పెట్టాలి. ఒక 10 డేస్లో అయితే కావచ్చు. సో వాటిని తెంపి ఎట్లా మక్క పెడతారు అంటే వాటర్లో ఎత్తారు, లేదు అంటే వరిగడ్డి ఉంటుంది కదా గడ్డెంలు, దాంట్లో అయితే మక్క పెడతారు. సో ఇప్పుడు వచ్చేసి గడ్డి కొట్టుడు అయితే కంప్లీట్ అయిపోయింది. పచ్చిగడ్డి ఎండుగడ్డికి పోవాలని చెప్పినా కదా. ఇక్కడ నుంచి ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది మా దొడ్డి కాడ నుంచి వరిగడ్డి. మా వరిగడ్డి అయిపోయింది మొన్న రీసెంట్గా. ఇప్పుడు ఆల్రెడీ కొంతమంది ముందుగా వేసిన వరలు ఉంటాయి కదా, అవి కోసారు. రేపు గడ్డి కట్టలు కట్టిస్తాం, కానీ వచ్చేసి ఈరోజు కావాలి కాబట్టి ఇప్పుడు పోయి 1/2 కిలోమీటర్ పోయి గడ్డి మోపు ఎత్తుకొని మళ్ళీ 1/2 కిలోమీటర్ అయితే నడుచుకుంటూ రావాలి. ఇప్పుడైతే మనం పోతున్నాం. ఇక చాలా మట్టుకు అయితే ఎండిపోయిందని మా పాయి పక్క పంట వాళ్ళది. ఇక్కడ చూడొచ్చు మీరు, అంతే ఎండిపోయింది వాటర్ లేక. ఆవిడ మాడి చెట్టు కనబడుతుంది కదా, ఆ మాడి చెట్టు కింద ఒక బావి ఉంటుంది, ఆ బావిలో నీళ్ళు ఊరలేదు. ఇక ఈసారి మొత్తం ఎండిపోయింది. ఇక 3 దొయ్యలేముంది, 3 దొయ్యలు ఎండిపోయింది. నా వెనుకున్న వాటిని చూస్తుంటే ఏదో వేయాలని ఉన్నది, బట్ తెలిసిన వాళ్ళది, అందుకే ఏమంటలే. విపరీతంగా కాసింది చెట్టు, ఇది మస్తు కాస్తాయి చెట్లు, అదేమో అని భలే కాసింది. ఇక్కడ సైడ్ కూడా ఉంటుంది, ఇంకోటి దీనికి కూడా ఉంటాయి, వెనకాల ఇంకోటి ఉన్నాయా దానికి కూడా ఉంటాయి. మంచిగా కాసినాయి చెట్టు, పెద్ద పూత మాడికాయలు. ఇగో ఇక్కడ చూడొచ్చు గుర్తులే మొత్తం. నేను చెప్పినా కదా గడ్డి వచ్చేసి ఇక్కడ అవుతుంది, జరసేపు చల్లబోతుంది, ఎండల ఆగమం ఉన్నది. ఒక 5 నిమిషాలు రెస్ట్ తీసుకొని గడ్డి అయితే ఎత్తుకోదాం. తమ్ముడు వచ్చేసి ఒక గడ్డి మోపు ఎత్తుకోబోతుండు, ఇంకో మోపు నా కోసమే ఉన్నది, ఎత్తుకొని పోదాం. మామిడికాయ తెంపుకోవాలి ఒకటి, పోయేటప్పుడు మెల్లగా మంచిగా ఉన్నాయి.